వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల్లో ఆసక్తి రేకెత్తించింది. మొదట వెన్నుపోటు దినం నిర్వహించేసిన తర్వాత అంత స్థాయిలో అనుకున్న స్థాయిలో మైలేజ్ వచ్చిందా లేదా వైసీపీకి, అదే నేపథ్యంలో అంత డ్యామేజ్ తీసుకురాగలిగిందా కూటమి ప్రభుత్వానికి, ఏడాదైన నేపథ్యంలో వెన్నుపోటు పొడిచారు, ప్రజల్ని చాలా హామీలు ఇచ్చి మోసం చేశారు, చేయలేదు అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారి పిలుపు మేరకు మొత్తం కార్యకర్తలందరూ ఏకమయ్యి ఒకే తాటి మీదకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో గ్రామాల్లో ఈ వెన్నుపోటు దినం నిర్వహించాలి అనేది. కానీ ఎంతవరకు సక్సెస్ అయింది, ఎంతవరకు మైలేజ్ వచ్చింది, పెద్ద నాయకులు ఎక్కడ పెద్దగా కనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ ఎక్కడ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనలేదు, సజ్జల లాంటి వాళ్ళు లేరు, కొంతమంది ఈ కేసులు భయంతో కూడా వెనకడుగు వేశారు అనేది లేదు. ఉన్నంత వరకు మాత్రం యువత బాగా ఉత్సాహంగా ముందుకొచ్చారు. కానీ ఎంతవరకు దాన్ని పార్టీ ఉపయోగించుకోగలిగింది అనేది కూడా ఒక ప్రశ్న. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్గా ఆ వెన్నుపోటు పొడిచారు అనే ఫీలింగ్ ఏమన్నా జనాల్లో తీసుకురావడంలో సక్సెస్ అయిందా వైసీపీ నిన్న? ఒక చర్చ తీసుకురావడం ఎప్పుడైనా యాజిటేషన్స్ ఉద్దేశం. ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ హయాంలో ఇచ్చే పిలుపైనా సరే, వైసీపీ తెలుగుదేశం టైంలో ఇచ్చే పిలుపైనా సరే, వచ్చేది కార్యకర్తే, సాధారణ జనాలు ఎవడు రాడు. కాకపోతే ఆ చర్చ జనంలోకి వెళ్తుందా లేదా అంటే మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా అన్నీ ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా చర్చ జరగాలి. జరిగినాయి కదా, అన్నిట్లో డిబేట్లు నడిచినాయి కదా, అట్లాగే ట్విట్టర్లో ట్రెండింగ్లు నడిచినాయి కదా. అంటే సోషల్ మీడియా వరకు సక్సెస్ మరి అయ్యే కదా చూసుకునే. సోషల్ మీడియా వాళ్ళ టీవీ ఛానల్ చూసే తీరిక ఎవడికి లేదు, పేపర్ చదివే ఓపిక ఎవడికి లేదు, టోటల్ గా డిజిటల్ మీడియాలో నడుస్తుంది. ఆ డిజిటల్ మీడియాలో లెక్క తెలిసిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదోవరకు క్రికెట్ మ్యాచ్ ఎంతమంది చూసారని మనకు తెలిసేది కాదు. ఇప్పుడు ఆ దాంట్లో పైన వేస్తున్నాడు వాడు 11 కోట్లు, 12 కోట్లు, 15 కోట్లు వాచింగ్ ఒరిజినల్ గా ఆన్లైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్ లో ఎంతమంది చూస్తున్నారు అనేది అంకే కనబడిపోతుంది కదా. అట్లాగే ట్విట్టర్ లో ట్రెండింగ్ పరంగా చూసుకున్నప్పుడు నిన్న 3 ట్రెండింగ్లకి ట్రై చేశారు వీళ్ళు. ఒకటి వైసీపీ వాళ్ళు తీసుకొచ్చిందేమో వెన్నుపోటు బ్యాక్ స్టాబింగ్ దినోత్సవం అని చెప్పి వాళ్ళు వెన్నుపోటు దినోత్సవం అని వాళ్ళు తీసుకొచ్చారు. ఇటు టీడీపీ వాళ్ళు తీసుకొచ్చి జగనాసుర ఇది ముగింపు, ఏడాదైంది విముక్తి, ఏడాదైందని వీళ్ళు. అదే సందర్భంలో కూటమి ప్రభుత్వం అద్భుతం అని చెప్పి జనసేన 3 రకాలైనటువంటిది ట్రైనింగ్ చేసుకొచ్చారు. దీంట్లో సహజంగా ఎప్పుడైనా సరే యాంటీ అనేటటువంటిది ప్రొజెక్ట్ అవుతుంది. ఇదివరకు మీరు అబ్జర్వ్ చేస్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళకి సంబంధించిన ట్రెండింగ్ ఎక్కువ అయ్యాయి. అంటే యాంటీ పాయింట్లోనే ఎక్కువ ట్రెండింగ్ అవుతుంది. నిన్న కూడా ట్రెండింగ్లో వీళ్ళదే ఎక్కువ ఉన్నాయి, వీళ్ళకి సంబంధించినవి తక్కువ ఉన్నాయి. గంటకి కాస్త పెరిగిన తెలుగుదేశం కానీ జనసేన ఫైనల్ అవుట్పుట్ చూసుకుంటే గంటకి వాళ్ళది పెరిగినంతగా వీళ్ళది పెరగలేదు. అంటే సోషల్ మీడియాలో పట్టనట్టున్న వైసీపీ వాళ్ళు యాక్టివ్ అయ్యారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పుడు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఇంత ప్రెషర్, అంటే అసలు వైసీపీ పేరు చెప్పడానికి కూడా వణుకు సృష్టించాలనుకుంటున్న దశలో కూడా రోడ్డు మీదకి రావడానికి ధైర్యం చేశారు. 3వది వచ్చేటప్పటికి నాయకుల్లో సజ్జల కోఆర్డినేటర్ అంతవరకు అంతే. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇందులో పార్టిసిపేట్ తనే పిలిపిస్తే తను ఉంటది. ఇది పార్టీ పరమైన పిలుపు. దీంట్లో బొత్స అటెండ్ అయ్యాడు, పెద్దిరెడ్డి అటెండ్ అయ్యాడు, అంబటి రాంబాబు అటెండ్ అయ్యాడు, పేరు నాని, ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. కాబట్టి నాయకులందరూ కూడా అటెండ్ అయ్యారు. ఓవరాల్ గా వీళ్ళు తీసుకురావాలనుకున్న చర్చ జనంలోకి వెళ్ళిన మాట మాత్రం వాస్తవం కదా. ఏంటది? ఇది వెన్నుపోటు అంటే ఏదో ఎన్టీ రామారావుని చంద్రబాబు పొడిచిన పాయింట్ కాదు. ప్రజలకి హామీ ఇచ్చారు, ఇవ్వలేదు. ఇచ్చామని ఎవరు చెప్పుకోగలిగారు నిన్న? తెలుగుదేశం ఏమన్నా సంకేతం ఇవ్వగలిగిందా మేము ఇచ్చేసాం అని? జనసేన ఏమన్నా చెప్పుకోగలిగిందా మేము ఇచ్చేసాం సూపర్ 6 అని? మేము సంక్షేమం తెస్తున్నాం అన్నటువంటి ఉపన్యాసాలకే పరిమితం అవుతున్నాం తప్పించి రాష్ట్రం బాగు చేసేసాం ఏంటి బాగు? అప్పుడు వాళ్ళు అధికారంలో ఉండి పెత్తనం చెలాయించారు, నువ్వు ఇప్పుడు అధికారంలో ఉండి నువ్వు పెత్తనం చెలాయిస్తున్నావు. వాళ్ళు అధికారులతో దౌర్జన్యాలు చేయించారు, నువ్వు అధికారులతో దౌర్జన్యాలు చేయిస్తున్నావు. వాళ్ళు నీ వాళ్ళ మీద కేసులు పెట్టించారు, నువ్వు వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నావు. ఇందులో మీ ఇద్దరి మధ్యన వ్యక్తిగత యుద్ధం తప్పించి ప్రజలకు ఒరిగింది ఏంటి? అప్పుడు వాళ్ళు అది చేస్తూ అవన్నీ తర్వాత 3వ ఏడాది తర్వాత చేశారు, కరోనా అయిపోయిన తర్వాత. ఫస్ట్ లో ఇవన్నీ పెద్దగా లేదు కదా. ఎప్పుడు అచ్చెన్నాయుడు ఇట్లాంటి 1-2 ఇన్సిడెంట్లు తప్పించి పెద్దగా లేదు. మెయిన్ కాన్సెప్ట్ అంతా ఏంటి? సంక్షేమం మీదనే పోయారు వాళ్ళు. ఫస్ట్ ఏడాది నవరత్నాలు,
తర్వాత 2 ఏళ్ల పాటు కరోనా వచ్చినా కూడా నవరత్నాలు ఆపకుండా చేయటం, ప్లస్ కరోనా టైంలో ప్రజలను ఆదుకోవడం. అవును. భారతదేశంలోనే ఎక్కడ సాధ్యం కాలేదు, అమెరికా లాంటి చోట్ల కూడా సాధ్యం కాలేదు. పథకాలు అనేక మంది ప్రాణాలు కోల్పోయింది. పథకాలు ఆపకుండా పథకాలు ఆగకుండానే కాదు, ఉచిత వైద్యం అందించారు కదా అందరికి. ఇవి రెండు ఎక్కడ ఈవెన్ ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు కదా వైద్య సేవలు అందుకోవడానికి. ఈవెన్ ప్రతి గవర్నమెంట్ కేంద్రంలో కూడా చక్కగా బాధ్యతాయుతంగా పెట్టారు అన్నది ఒప్పుకున్నారు కదా ప్రజలే. కాబట్టి సాధించారు వాళ్ళు. వీళ్ళు అది చేయలేకపోతున్నారు. ఆ విషయాన్ని చర్చకు తీసుకురావడంలో సక్సెస్ అయింది. జగన్ హయాంలో ఒక చీటింగ్ డోనో లేదంటే ఒక వెన్నుపోటు దినమనో ఇలాంటివి చేసే ఛాన్స్ ఆయన ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ ఛాన్స్ వైసీపీకి ఇచ్చిందా? అంతే కదా. అంటే ఇప్పుడు జనం మెమరీ చాలా చిన్నది అనేటటువంటిది పాత రోజుల్లో. ఎందుకంటే అప్పుడు పేపర్లు టీవీలు మన చేతుల్లో ఉండేవి. పొద్దున్నే లేకపోగానే ఇప్పుడు మీరైనా నేనైనా, నేను కాలేజీ చదివే రోజుల నుంచి ఇంటర్మీడియట్ అప్పటి నుంచి కూడా క్యాంటీన్లో టిఫిన్ కొనుక్కునే డబ్బులు ఉండేది కాదు, కానీ క్యాంటీన్కి వెళ్ళి పేపర్ చదవడానికి వెళ్ళారు. పేపర్ చదవడం అనేది ఆ రోజు నుంచి అలవాటు ఉంది. ఆ తర్వాత కాలంలో టీవీ వచ్చాక బులెటిన్స్, ఇప్పుడు మెయిన్ శాటిలైట్ ఛానల్స్లో బులెటిన్ చూడటం లేదా కేబుల్లో బులెటిన్ చూడటం అనేది ఒక అలవాటుగా ఉంది. ఇవాళ రోజున ఆ సిస్టమ్ నుంచి బయటకు వచ్చేసారు జనం. ఈ జనాలకి విశ్వసనీయత పోయింది మీడియా. ఇలాంటి దశలో ఇప్పుడు దాంట్లో ఎంత సొల్లు చెప్పినా ఎంత అబద్ధాలు రాసినా జనానికి తెలియదా? అప్పుడేంటి, అసలు ఇది చర్చకి రానిచ్చేవాళ్ళు కాదు. డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి చేయలేదు అని 5 ఏళ్లలో ఎప్పుడన్నా వార్త రాసింది ఈనాడు జ్యోతి? రైతులకు సంబంధించి ఎంత కొంచెం ఇచ్చేసి ఆపేశారు అన్నది ఎప్పుడన్నా రాశారా? అప్పుడు మహిళలకి ఉచిత బస్సు ఇస్తామన్నారు, అది ఎప్పుడన్నా రాశారా? అట్లాగా వాళ్ళు ఆ డ్రామా ప్లే చేస్తారు. అదే జగన్ అయితే రోజు గుర్తు చేసేవాళ్ళు. ఏది, ఓ 4 రోజుల్లో ఒక 10 రోజులు లేట్ అయితే పేమెంట్ లేట్ చేసాడని రాసేవాళ్ళు. ఇవాళ జీతాలు లేట్ అయినా కూడా రాయట్లేదు కదా. అంటే మనవాడైతే గనక అద్భుతంగా ఉందని ప్రచారం చేయాలి, మనవాడు కాకపోతే అనర్థం అని ప్రచారం చేయాలి. దీంతో మీడియా మీద విశ్వసనీయత కోల్పోయారు. ఇప్పుడు పబ్లిక్ ఏం చూస్తున్నారు, తమకు అందిందా లేదా అన్నటువంటిది ఓపెన్ గా చూస్తున్నారు కదా. ఇప్పటిదాకా ఏమందింది? ఒక గ్యాస్ సిలిండర్ అందింది, ఇప్పుడు 2వ సిలిండర్ అంది ఉండాలి. అది ఫెయిల్ అయిందని ప్రభుత్వమే ఒప్పుకున్నట్టయింది. ఎప్పుడైతే అది తీసేసి డబ్బులు 3 సిలిండర్లు వేస్తాం, అది కూడా ఇంతవరకు ఏం కన్ఫర్మ్ చేశారు, మళ్ళీ 2 సార్లు వేద్దామన్నారు, అదేమీ తేల్చట్లా. అది అటు ఇటుగానే అయోమయంలో ఉంది. జనం బూతులు తిడుతున్నారు. అంటే గ్యాస్ ది ఫెయిల్ అయింది. ఇసుక ఎవరికైనా ఫ్రీగా దక్కుతోందా? లేదు. బట్ గతంతో పోల్చుకుంటే తక్కువకు దక్కుతోంది. ఇసుక సాధారణ ప్రజలందరికీ అవసరమైన వ్యవహారం కాదు, బట్ దానివల్ల ఉపాధి అవకాశాలు వచ్చినాయి. అంటే ఈ ట్రాక్టర్లలో అమ్ముకునే వాడికి వాళ్ళకి ఒక బెనిఫిట్ వచ్చింది. దెన్ అది పాజిటివ్ గవర్నమెంట్కి. అట్ ద సేమ్ టైం తినేస్తున్నారు అనేటటువంటి ఫీలింగ్ జనంలోకి వెళ్తుంది. మద్యం అందుబాటులో ఉందేమో పాజిటివ్, అడ్డకోలుగా తయారైందనేమో నెగిటివ్. ఇలాగా ప్రతి దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు సూపర్ 6కి సంబంధించిన అయితే అన్ని నెగిటివే కదా. మళ్ళీ ఇస్తామంటున్నారు, ఏడాది అయిపోయా. ఈ ఏడాది వరకు అయితే 12వ తారీఖుకి అయిపోయింది ఏడాది. 12వ తారీఖు లోపు కూడా ఇవ్వట్లేదు ఒక్క పథకం కూడా. మళ్ళీ ఎప్పుడో వచ్చే నెలలోనూ ఏమో అంటున్నారు. ప్రకారం స్కూల్ తెరిచేది ఎప్పుడు? జూన్ 12కి వేసేయాలి కదా. 10వ తారీఖునన్నా వేస్తే వీళ్ళు 12 స్కూల్ తెరిచే రోజుకి ఈ ఏడాదిలో మేము ఇది బిగిన్ చేసేసామని చెప్పుకోవచ్చు. ఇంకోటి ప్రజల్లో కూడా చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్ట వీళ్ళు ఇస్తే చాలే, ఏదో ఒకటి ఇస్తే చాలే అనే స్టేజ్కి వచ్చేసారు. అంటే ఇప్పుడు కూడా ఏం చేయలేరు కదండి. ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని దించేసి ఎవరన్నా కూర్చోబెట్టలేరు కదా. ప్రజలు కూడా హోప్లెస్ ఒక రకంగా. కానీ ఒక్కటి సార్, గతంలో ఇందాక మీరు గ్యాస్ అన్నారు కాబట్టి కనీసం ఒక 50 రూపాయలు పెరిగినా 100 రూపాయలు పెరిగినా ఇమీడియట్ గా ఇదే టీడీపీ చాలాసార్లు గ్యాస్ బండ్ల భుజాన్ని పెట్టుకుని వచ్చేసి సామాన్యుడిని ఎత్తిన గుదిబండ భారం ఇలాగా. ఇప్పుడు వెనక్కిస్తానన్న డబ్బులు కూడా రూపాయి కూడా పడలేదు, 2వ విడత మొదలు పెడుతున్నారు, పక్కన ఇచ్చేసామని చెప్పి నాదెళ్ల మనోహర్ స్టేట్మెంట్ చేస్తున్నారు. అంటే నేను ప్రజలను తప్పు పట్టట్లేదు, కానీ ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదు. ప్రజల తరపున అప్పట్లో కొన్ని ప్రజా సంఘాలని లేదంటే కమ్యూనిస్టులని విపక్షాలు వీళ్ళందరూ వచ్చారు. అలాంటి పోరాటాలు ఏమీ లేవు, కనబడట్లేదు. ఎందుకు? జగన్ ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదు యాజిటేషన్స్. అట్లా లేట్ అయినప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేస్తారు, కానీ అవి పోయినాయి. ప్రజా సంఘాలు వీళ్ళందరూ ఇప్పుడు పోయారు. ఎందుకంటే
వాళ్ళకి ఫండింగ్ లేదు, ఉమ్, ప్లస్ వాళ్ళకి వచ్చే జనం కూడా లేరు. ఇదివరకు ఏంటంటే లేబర్ అంతా కూడా వీళ్ళ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, వీళ్ళ చేతిలో ఆ పెత్తనం ఉండేది. ఉమ్, ఇప్పుడు ఆ పెత్తనాలు పోయినాయి, మళ్ళీ పాత 70లు 80ల నాటి రౌడీజప్పు కాలం వచ్చేసింది. ఎమ్మెల్యేలే వీరులు ఇప్పుడు, ఉమ్, వాళ్ళ చేతుల్లో నడుస్తుంది. ఉమ్, ఇంకా వీళ్ళ చేతిలో పెత్తనం ఉండదు ఉమ్, కాబట్టి అది అవ్వట్లేదు. ప్రజల్ని అనే కాన్సెప్ట్లో నుంచి వెరీ సింపుల్ ఏంటంటే చర్చ జరుగుతుంది, సోషల్ మీడియాలో జరుగుతుంది చర్చ. ఉమ్. ఎవడన్నా అంత అద్భుతంగా ఉందన్నప్పుడు ఆ కింద కామెంట్లు చూస్తే అమ్మ అక్కల్ని తిడుతున్నారు. అదంటే అది ప్రారంభం అయిపోయింది. ఉమ్, ఇది ఇదివరకు అంత తొందరగా లేదు. జగన్ దాంట్లో లాస్ట్ ఈ లోకేష్ పాదయాత్ర తర్వాత బిగిన్ అయింది అటాకింగ్ మూడ్. ఉమ్, మిగతా తెలుగుదేశం వాళ్ళు అక్కడక్కడ తిట్టుకోపోయాడు వీళ్ళు తప్పించి అవును. జనం అగ్రెసివ్గా అటాకింగ్గా కామెంట్లు పెట్టిన సందర్భాలు తక్కువ. మొదట్లో ఉమ్, చంద్రబాబు అరెస్టులు, పవన్ కళ్యాణ్ ఆపినప్పుడు అట్లాంటప్పుడు వచ్చినాయి తప్పించి ముందు లేదు. ఉమ్, ఇది ఏడాది గడవక ముందే ఉమ్, విపరీతమైనటువంటి క్వశ్చన్స్ వేస్తున్నారు. అవును. చెప్పిన మాట యాడ్ నిలబెట్టుకున్నారు. ఉమ్, ఇప్పుడు అవన్నీ అడుగుతున్నారు. ఏది మహిళలకు 1500 రూపాయలు యాడ్ ఉన్నాయి, ఉమ్, లేకపోతే కనుక ఏదో 50 ఏళ్ళకి పెన్షన్ ఎక్కడ ఇస్తున్నారు, అవును. నిరుద్యోగ భృతి ఎవరిస్తున్నారు, ఉమ్, పరిపాలన అసలు ఎక్కడ నడుస్తోంది, ఉమ్, ఉపాధి ఎక్కడుంది. ఉమ్, ఆ, ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే గిట్టుబాటు ధర విషయంలో ప్రభుత్వం చేయగలిగింది ఏం లేదు. మద్దతు ధర మాత్రం ఇప్పించగలుగుతుంది. ఉమ్, మద్దతు ధర దక్కుతోంది మిర్చికైనా వీటికైనా సరే. ఉమ్, కానీ మద్దతు ధరని ఇప్పుడు వీళ్ళు క్రైటీరియా తీసుకోవట్లే రైతులు, ఉమ్, గిట్టుబాటు ధరని క్రైటీరియా కూడా తీసుకోవట్లా. ఉమ్, వీళ్ళు ఏదంటున్నారు, లాస్ట్ ఇయర్ వచ్చిన డబ్బులు నాకు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నారు. వస్తుంది ప్రభుత్వం అదేం చేయలేదు. అవును. ఇప్పుడు క్రిందటిసారి మిర్చికి మద్దతు ధర 12,000 13,000 కేంద్రం ఫిక్స్ చేస్తే 25,000 27,000 అమ్ముడుపోయింది. ఉమ్, ఉమ్, ఇప్పుడు 15,000 14,000 ఆ రేంజ్లో అమ్ముడుపోతుంది. ఉమ్, కానీ 27,000 చూసినోడు అవును. ఇప్పుడు ఏంటంటున్నాడు. అంతే కదా. ఉమ్, అక్కడ అది వాస్తవంగా పాపు తప్పేం లేదు. అవును. ఒక అంతర్జాతీయంగా ఇదివరకు మన నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునే దేశాలు అప్పుడు ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ వరదలు వీటి వలన ఈ చైనా కావచ్చు ఇతర 2-3 దేశాల్లో డబ్బులు లేక ఇదే మిర్చి అదంతా పాడైపోయింది. ఉమ్, కాబట్టి మన పట్టుకుపోయారు. ఉమ్, కాటను అక్కడ కట్టుకుపోయింది కాబట్టి మన పట్టుకుపోయారు. అందుకని కాటను మిర్చి ఇట్లాంటివి బాగా ధరలు పెరిగినాయి అంతర్జాతీయ. ఉమ్, మన ఎక్స్పోర్ట్స్ కూడా ఆ విధంగా జరిగినాయి. అందువల్ల అప్పుడు రైతులు ఆపబడ్డాడు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు సెట్ అయినాయి, వరదలు లేవు ఈ ఏడాది, ఓకే. కాబట్టి వాళ్ళకి బాగా పండింది. ఉమ్, కానీ ఇది ప్రజలకు ఎలా ఏమని చెప్పుకుంటారు బాబు గారు? ఉమ్, ప్రజల్లో ఏముంటుందా, ఆడున్నప్పుడు జగన్ ఉన్నప్పుడు అయితే 10,000 వచ్చి ఎట్ అయిపోయింది. ఇప్పుడు వరి లాంటిది వచ్చేటప్పటికి పబ్లిక్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. ఉమ్, వరిది వీళ్ళు వెంటనే 48 గంటలు 24 గంటలు అని మొదట వేశారు. అవును. కానీ ఇప్పుడు నిన్న లెక్క చెప్తున్నది ఏంటి, అక్కడ కందులు దుర్గేష్ నిలదీశారు కదా, ఉమ్, ఏదో మాకు 4 రోజులైంది డబ్బులు వేయలేదు అనేది. ఉమ్, అంటే మొదట్లో ఇచ్చినట్టున్నారు అవును. ఒక వారం రోజులు 10 రోజులు, ఆ తర్వాత వేసినట్లేరు. ఉమ్, ఇంకోటి తీసుకోలేదు ధాన్యం అన్నటువంటి చర్చ ఉమ్, ఏదైతే మొన్న తడిసినవి కనబడ్డాయి కదా. ఉమ్, ఉమ్, అవును. అంటే ఇవన్నీ కూడా చర్చకి తావిస్తాయి. అంటే మాటలతో కోటలు దాటుతున్నాయి, అవును. చేతలకు సంబంధించిన గడప దాటుతున్నది కానీ కొంత పూర్తి సంతృప్తి పరిచేటటువంటిది కాదు. ఉమ్, ఉమ్, పూర్తి సంతృప్తి ఎవరూ పరచలేరు. అవును. అవును. 70% సాటిస్ఫాక్షన్ ఇవ్వగలిగితే చాలు. ఉమ్, ప్రస్తుతానికి జనసేన వాళ్ళల్లో 70% సాటిస్ఫాక్షన్ ఉంది, ఉమ్, తెలుగుదేశం వాళ్ళలో 99% సాటిస్ఫాక్షన్ ఉంది. ఉమ్, సాధారణ ప్రజల్లో ఎంత ఉంది అంటే ప్రజెంట్ 60-40 అనుకుంటున్నాను నేను. ఉమ్, ఉమ్, అంటే ఇంకా పూర్తి నెగిటివ్ ఏం రాలా. అవును. 40% వ్యతిరేకిస్తున్నారు, Hmm. 60% మంది సమర్థి అంటే ఏదో జరుగుతుందిలే అని వెయిట్ చేస్తున్నారు. ఉమ్, వ్యతిరేకిస్తున్న వాళ్ళు 30% ఉండొచ్చు, అందులో 30% మంది చూద్దాం ఒక ఏడాదిగా అయ్యింది అవును. అనుకుంటున్నారు. అందువల్ల ఎక్కువ వ్యతిరేకత రాదు. ఉమ్, వెన్నుపోటు విషయంలో ఓన్లీ సంక్షేమ కార్యక్రమాలు ఏమీ జరగలేదు, సూపర్ సిక్స్ ఏమీ అమలు చేయలేదు ఈ ఏడాది, అదొకటే చూడాలా? ఇంకో కోణంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, అమరావతి మీద పెట్టిన ఎఫర్ట్ని, పారిశ్రామికవేత్తలను తీసుకొస్తున్న విధానాన్ని, ఇప్పటికే చాలా ఒప్పందాలు కూర్చో, ఇవన్నీ రావా? అవన్నీ ఒక కోణంలో చూడొద్దా? ఏముందని సంబంధం? ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెట్టారు, అంబానీలు అదానీలు అందరు రాలేదా? ఇప్పుడు వీళ్ళు ఏందప్పుడు ఏదో 9 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు నోటికి వచ్చింది చెప్పేస్తున్నారు. 7 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి, 8 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి అనేది. అప్పుడు కూడా 20 లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి అని చెప్పారు. 20 లక్షల కోట్ల పెట్టుబడులను 10 లక్షల మంది 15 లక్షల మందికి ఉద్యోగాలు. నోటితో ఏమైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవడన్నా హైదరాబాద్ వెళ్ళడం మానేస్తున్నాడా? బెంగళూరు వెళ్ళడం మానేస్తున్నాడా? అమరావతిలో క్యూ కడుతున్నాడా?
ఆంధ్రాలో ఎవరికైనా ఉద్యోగాలకు ఏమైనా ఎగబడి వస్తున్నాయా? కాబట్టి అవన్నీ చెప్పడానికి బాగుంటాయి. అవి కాదు ఇక్కడ గవర్నమెంట్ మీదన వీళ్ళు రైట్ చేస్తున్నటువంటి పాయింట్లో కీలకం వల్ల ఏంటంటే, ఒకటి ఈ సంక్షేమ పథకాలతో పాటుగా వెన్నుపోటును వీళ్ళు ప్రధానంగా ఆ పదం ప్రస్తావించడానికి కారణం ఏంటంటే, ఉద్యోగాలు పోయేలా చేశారు. ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వ జీతాలు ఇచ్చినటువంటి ఉద్యోగులు లేదా ఉపాధి పొందినటువంటి వాళ్ళు వాలంటీర్లు వాళ్ళని మోసం చేసినట్టే కదా. అట్లాగే మద్యం దుకాణాలు తీసేస్తామని ఏమైనా చెప్పారా? లేదు కదా. వాళ్ళని మోసం చేశారు కదా. దగ్గరగా వాళ్ళకి ఒక 30-40 వేలు దాకా ఉద్యోగాలు పోయినాయి. అట్లాగే రేషన్ డిపోలది 20,000 మొత్తం వాళ్ళది తీసేస్తామని ఎన్నికల ముందు ఏం చెప్పలేదుగా. మరి వీళ్ళందరినీ దాదాపు 3 లక్షల మందికి వెన్నుపోటు పొడిచినట్టే కదా. ఇప్పుడు 16,000 ఉద్యోగాలు వీళ్ళు ఇస్తామన్నది ఇంకా అవ్వాల డిఎస్సి. అదే ఇక్కడ 33 లక్షల మందిదేమో ఉంచుతామని చెప్పి మోసం చేశారు. అది రియల్ గా వెన్నుపోటు పాయింట్. సంక్షేమ విషయంలో అదొక వెన్నుపోటే. కానీ జగన్ కి ఎంతవరకు మైలేజ్ వచ్చింది అనుకోవాలి ఈ వెన్నుపోటు దినోత్సవం? వీటితో పెద్దగా మైలేజ్లు ఉండదు, ఇది ఉండదు. ఇప్పుడు ఒక ఈవెంట్ చంద్రబాబు గారు పెన్షన్ గురించి ఒక సబ్ పెడతారండి. ఏం మైలేజ్ ఉంటుంది అందులో? మన వాళ్ళందరినీ కూర్చోబెట్టుకోవడానికి, మన తెలుగుదేశం వాళ్ళు, ఆ ఏరియాలో ఉన్నోళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఆ ఏరియాలో ఒకసారి కూర్చోవడానికి ఒక స్టేజ్, యాక్టివ్ అవ్వడానికి. అట్లాగే వైసీపీ కార్యక్రమం వైసీపీ కార్యకర్తలు, కేడర్ నాయకులు యాక్టివ్ అవ్వడానికి సంబంధించింది. శాంతం కూర్చునే ధోరణి కాకుండా పార్టీ తరపు నుంచి యాక్టివిటీ వచ్చింది రెడీ అనేటటువంటి కోణం. కానీ ఇంకో కోణంలో ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది కదా, సంవత్సరం అయింది, అప్పుడే వెన్నుపోటు అనే అంత పెద్ద పదం వాడేయడం అవసరం? ఖచ్చితంగా. అంటే నువ్వు వాలంటీర్లకు రేపు పొద్దున ఇస్తామంటే ఒక అర్థం ఉంది, ఇవ్వట్లేదు కదా నువ్వు. మరి ఇప్పుడు గుర్తు చేయకపోతే ఇంకెప్పుడు గుర్తు చేస్తారు? అంటే వాళ్ళకి ఎలాగ ఇచ్చే ఉద్దేశం లేదు. అప్పుడు దాన్నే వెన్నుపోటు అంటారు. ఇవ్వను అని చెప్తే గొడవలేదు. ఇస్తాను 10,000 ఇస్తానని చెప్పిన తర్వాత దాన్ని రోజు గుర్తు చేయకుండా ఉంటారు వీళ్ళు. 5 ఏళ్ళు గుర్తు చేస్తారు. అవును, చెయ్యాలి కూడా. అంటే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ అంతే. ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడు ఏ రోజు వాలంటీర్ గురించి మాట్లాడలేదు. అయిపోయినా చెప్తున్నారు వీళ్ళు. ఇంకేముంది, కార్యక్రమం పేరే అది. అవును, వెన్నుపోటు. కానీ అంటే వైసీపీకి ఇందులో ఇంకా స్పెషల్ గా మైలేజ్ తెచ్చుకోవడం, లేదంటే యువత నుంచి బాగా వచ్చింది, దాన్ని ఆదరణ వచ్చింది, యువత ఎక్కువ వచ్చారు, దాన్ని వాడుకోవడం ఏమైనా ఫెయిల్ అయిందా? ఏం చేస్తారు ఇప్పుడు వాడుకోవడం అంటే? వాళ్ళందరూ రేపు పొద్దు నుంచి కర్రలు కత్తలుచుకుని తిరగమంటారా? ఏముండదు. ఇవన్నీ ఏంటంటే ప్రొలాంగ్డ్ కార్యక్రమాలు బిగిన్ అవుతాయి. ఇప్పటి నుంచి నెలకు ఒక కార్యక్రమం అట్లా పెట్టకపోతే కష్టం. పార్టీ యాక్టివ్గా ఉండాలి కదా. ఎవరు అసలు యాక్టివ్గా ఉన్నారు ఏంటో తెలియాలి కదా. కాబట్టి ఇది ఒక కార్యక్రమం అంతే. దాన్ని అంతకు మించి ఎక్కువగా ఊహించుకో. ఒక యాజిటేషన్ రైట్. మొత్తానికి వెన్నుపోటు దినం ఎంతవరకు సక్సెస్ అయ్యింది అనేది వైసీపీ వరకు చూస్తే ఒక పాయింట్ ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ప్రజల్లో ఒక చర్చకి తీసుకొచ్చే ప్రయత్నంలో అయితే సక్సెస్ అయ్యారు. ఇక సోషల్ మీడియాలో సక్సెస్ అయిందా, ప్రజల్లో భారీ ఆదరణ వచ్చిందా లేదనేది ప్రజలు తేల్చుకోవాలి. ఇంకా దీని మీద కూటమి ఎలా ముందుకెళ్తుంది, మిగిలిన ఈ 4 ఏళ్ల పరిపాలన ఏమన్నా మార్చుకుంటుందా విధానాలు, లేదంటే ఇలాగే ముందుకెళ్తుంది అనేది కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ఆధారంగా ఉంటుంది. వేచి చూద్దాం.